చూడపా శివ, మీ సారు నా సమస్యను చూస్తాడా? లేదు నా ఎన్నెన్నో సమస్యలు తీర్చినాడు. మీ సమస్య మా సార్ లెక్క ఏందోనబ్బా, నేను పెద్ద పెద్ద డాక్టర్లే చూసినా. కూర్చోనా? ఏంది మాట్లాడుకుంటా సార్ నా గురించి? అదే సార్, అదే మీరు చాలా ఫేమస్ డాక్టర్ అంటే అదే ఏందో కొంచెం చూసిపోదామని వస్తే. సార్ నమస్తే సార్, నా పేరు వీరాస్వామి. నా పేరు హరిప్రసాద్, వీని పేరు శివ, మా రామచంద్ర పేరు రామచంద్ర, ఎవడి పేరు అడుకుంటుంది. నీకేం సమస్య చెప్పు. సార్ టోకన్ 300 అండి సార్, నేను 1000 రూపాయలు కట్టొచ్చిన సార్. సార్ టోకెన్ 300 అన్నా కానీ ఆయన 1000 రూపాయలు ఇచ్చి 3 టోకెన్లు తీసుకున్నాడు సార్. లే శివ, మనమంటే సామాన్యమైన క్రేజ్ అనుకుంటూ పోయి చాలా పెద్ద క్రేజ్ మనకు, అంత అభిమానం ఆయనకి. చెప్పు నీ సమస్య ఏం చెప్పు. చూడండి సార్, 300 రూపాయల టోకన్ 1000 రూపాయలు పెట్టుకున్నా. మీరు నా సమస్యని క్లియర్ చేస్తారంటేనే నేను నీకు చెప్తా ప్రాబ్లం, లేదంటే నా 1000 రూపాయలు నేను తీసుకుని ఇంటికి పోతా. ఓ ఏందనుకుంటాను మా సార్ గురించి? మా సార్ పేవులు తీసి మెల్లేసుకొని తిరిగే రకము. మీ సమస్య పెద్ద లెక్క చెప్పు. మా సార్ ఇట్లా చిటికలో సాల్వ్ చేస్తాడు. ఏం సార్ మరి చెప్పుందా? చూడప్పా, యాట్ నుంచో ఎత్తుక్కొని వచ్చి 300 టోకెన్కి 1000 రూపాయలు కట్టినావు. ఎంతో నమ్మకం ఉంటేనే కదా పని చేసింటావు. ఆ మాత్రం సాల్వ్ చేయలేనా? వాడు చెప్పినాడు కదా పేగులు తీసి మెడలో వేసుకుంటానని. ఆవులు ఇస్తే పేగులు లెక్క పెట్టే రకం. నువ్వు చెప్పు. అప్పుడే అయిపోలే, నాది ఇంకో కండిషన్ ఉంది సార్. ఏందా నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్న దానికి వచ్చినావా, అగ్రిమెంట్ రాపించుకున్న దానికి వచ్చినావా? అన్ని కండిషన్లు పెట్టుకుంటూ కూర్చున్నావు నా దగ్గరికి వచ్చి. సార్ మేమంతే సార్, మా ఊరు ఆ ఊరు తెలుసా? ఆమ్దాల ఆమ్దమేస్తూ అమ్మనట్టు తోముతామా, అట్లా ఉంటుంది మాత. మీ ఊరు ఎవరైతేనే ఉన్నా ఫస్ట్ నీ సమస్య ఏదో చెప్పు. మా సార్ అట్లా పసక్కని క్లీన్ చేస్తాడు. మీ ఊరు ఆమదాలు అయితే మాది నార్పల సార్, మాది ఆపక్కన మడుగుపల్లి. ఏమనుకున్నావు నువ్వు? రే శివ, మన ఊరి పేరు మనం చెప్పుకునేదిరా. మన ఊరి పేరు ఊరంతా తెలుసులే, మనం ఫ్యాక్షనిస్ట్లమో. ఏవో ప్రాబ్లం ఏంది చెప్పియా? చూడండి సార్, 1000కి 3000 ఓకే కదా? వీడేంటి, వీడి కాన్ఫిడెన్స్ ఏంది? 300కి 1000 పెట్టి తీసుకున్నాడు. ట్రీట్మెంట్ లేకపోతే 1000కి 3000 ఇల్లా. చూద్దాం ఏం చేస్తాం, మన చేత కానిపనా. నువ్వు చెప్పవా నీ సమస్య ఏందో చెప్పు. చిటికలో తెలిచేస్తాం, చెప్పు. ఏం లేదు సార్, మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి చెరువు కట్టుకు పోయినాం సార్. అక్కడ వాతావరణం బాగా చల్లగా ఉంది సార్. చల్ల గాలి కదా అని ఒక్కసారి సార్ అని పీల్చిన సార్, అట్లా లాగుకున్నా సార్. అని గాలి పీల్చినావు, ఏమైంది? సార్ చెప్పింది మీకు అర్థం కాలేదు సార్. నేను ఆ గాలి పరక పుల్లలాగా ఉండే నేను ఏనుగు పిల్లలాగా అయిపోయినా సార్. ఊరుకోండినా అన్ని ఎట్లా చెప్తావు నువ్వు? 10-15 మంది డాక్టర్ దగ్గర వర్క్ చేసినా నేను. ఆ పేషెంట్ కానీ ఇట్లా ఈ గాలి పీల్చింటే ఇట్లా లావ్ అయినానని ఎవరు రాలేదు. నాకు తెలియదా? నోర్మై అంటే నాకంటే నీకు ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. పేషెంట్కి కంట్రోల్లో ఉండు. అయినా ఆమ్దాల చెరువే కదా, ఆమ్దాల చెరువు కాడ అందరూ పోతాంటారే, ఆ గాలి పిలిచినావు నువ్వు. సార్ ఏం సార్ మీరు అట్లా అంటారు? ఆ రోజు దేవరుండి మా ఊరోళ్ళందరూ పక్కూరు పోయినారు. ఆ రోజు చెరువు గట్టు కాడికి ఎవరు పోలేదు సార్. సార్ చల్లగాలి పీల్చినా సార్, మీరు తగ్గిస్తారా లేదంటే 3000 ఇస్తారా చెప్పండి? వార్నింగ్ ఇస్తానమేంది? అయినా నా సర్వీస్లో ఎప్పుడు చూడలే ఇంత గాలి పీలిస్తారా అంత లావ్ అవుతారా? ఎట్లా లావ్ అవుతారా? నాకు అర్థం కాదు. నువ్వేదో తేడాగా మాట్లాడుతున్నావు. ఏదో జరిగింది చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నేను చెప్పేది నిజం సార్. అది నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ పీల్చినారు గాలి, మరి నేను మాత్రం ఎందుకు లావ్ అయినాను? వాళ్ళు అసలు లావే కాలేదు. నా మెడికల్ హిస్టరీలో బుక్కుల్లో చదివినాను, పేషెంట్లకు ఆపరేషన్లు చేసినాను, చాలా చూసినానప్ప. ఇట్లా గాలి పీలిస్తే లావైనామనేది పచ్చబద్ధము. నువ్వేదో అబద్ధం చెప్తాను నువ్వు. ఇంతకు జబ్బుని నయం చేయండి సార్ అంటే బుక్లో చదివినాను, కంప్యూటర్లో చదివినాను అంటారు. మీకు ట్రీట్మెంట్ రాదని చెప్పు, ఫస్ట్ 3000 ఇవ్వండి చెప్తా. నా ఇంతకా రోజు నువ్వు నోటితో పిలిచినావా గాలి ముక్కుతో పిలిచినావా? అవునా? నోట్తో పీల్చినా. అబ్బా అదే పెద్ద తప్పునా? అందుకే ఎట్లయింది నువ్వు? నేను అడగాల్సిన క్వశ్చన్ నువ్వు అడిగి క్రెడిట్ కొట్టేస్తానా బాబు? నువ్వు నోటితో పిలిచినావా ముక్కుతో పిలిచినావా? ఎక్స్పీరియన్స్ సార్, 15 మంది డాక్టర్ల దగ్గర పనిచేసినాను సార్. నాకు ఏం క్వశ్చన్ అడగాలో నాకు తెలియదా సార్? చెప్పినా కదా సార్ మీ అసిస్టెంట్కి నోట్తోనే పీల్చినానే, ఫస్ట్ 3000 ఇవ్వండి సార్. నోట్తో పిలిస్తే లాభెందుకు అవుతారా? మరి కామెడీలు మాట్లాడుతున్నావే నువ్వు. అసలు ఏం జరిగిందో చెప్పు నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి సార్? చెప్పి నేను సన్నగా తట్టున్నాను. ఫస్ట్ 3000 ఇవ్వండి. రే శివ, ఏం చేద్దాం రా? అసలు ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. వెరైటీ కంప్లైంట్లు చెప్తాడు. ఏం లేదు సార్, ఒక గ్లాస్ వాటర్ తాగిరమ్మను, మనం అంత లోపల ఆలోచిద్దాం. అంతే అంటావా? సార్ ఓకే. ఇదిగో ఆమ్దాలు ఇరా స్వామి, ఓ పని చేయి. నువ్వు ఒక గ్లాస్ మంచినీళ్ళు బయట పోయి తాగేసిరా, నువ్వు వస్తానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. ఏం సార్ మీరు ఎవరైనా టానిక్ మాత్రలు రాసిస్తారు కదా, నీళ్ళు తాగిరా అంటారు? ఇస్తానా? నువ్వు ఫస్ట్ పోయి నీళ్లు తాగిరాపో చెప్తా. అదా నేను నీళ్ళు తాగొచ్చే లోపల 3000 రెడీ పెట్టుకోవాలా? నువ్వు రాపోవా, నువ్వు పో. ఏంద్రా వీడు వెరైటీ ఉన్నాడు, గాలి పిలిస్తే లావేదేంద్ర వీడు వీరాస్వామి గారు. ఏం చేయాలి ఇట్లాంటివి? నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా కేసు. నేను 15 మంది డాక్టర్ల దగ్గరే పనిచేసినాను సార్. నా సర్వీస్లోనే ఎవరు తగలలేదు. నీకు తగిలినారు ఈరోజు.
ఇది నాకంటే ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అవుతున్నాడు, ఇంత చాలా కష్టం. సర్లే ఏం చేయాలో చెప్పరా, ఒక జస్ట్ కుయుక్తి, దీంట్లో ట్రీట్మెంట్ లేదు, ఏమైనా కుయుక్తి ఉంటే చెప్పు. అంతే అంటావా? అబ్బా అయినా నాకెందుకు ఫ్లాష్ కాలేదురా? లేదులే, నేను అదే అనుకున్నానులే. సర్లే ఏరా స్వామి రావా. సార్ రెడీనా? 3000 ఇస్తారా మరి? 3000 ఇచ్చేది ఎందులో కానీ ట్రీట్మెంట్ చాలా సింపుల్. నువ్వు గాలి పీలిస్తే లావైనావు కదా, అవునవును. ఒక్క 15 రోజులు గాలే పీల్చుకొని కూర్చో, హ్యాపీగా 15 రోజులు గాలి పీల్చుకోకుండా తిరుగు. ఎక్కడున్నా కూడా ఇంత కూడా గాలి పీల్చుకోవద్దు, సన్నగా అయిపోతాం. అర్థమవుతుందా? సార్ 15 రోజులు చాలా కష్టం అవుతుంది సార్, 15 నిమిషాలు చాలు సార్ ఆయనకి. వద్దులేరా, ముందు జాగ్రత్త, 15 రోజులు ఉండిలే. 15 రోజులు నువ్వు గాలే పీల్చుకోకుండా తిరిగి వీరా స్వామి, సరిపోతుంది, సన్నగా అయిపోతావు. ఇదేం సార్ ఇది? ఏం మా ఆందోళన అంటే తిక్కడా కొడుకులు అనుకున్నారా? క్షణం గాలి పీల్చుకోకుండా చచ్చిపోతారు. 15 రోజులు అంటే ఏం సార్, నన్ను ఏకంగా పైకి పంపిస్తారా? మర్యాద 3000 ఇవ్వండి. అట్లా కాదు, నువ్వు 10 సెకండ్లలో 15 రోజులు సరిపడా గాలి పీకినావు, గాలి పీల్చుకున్నావు లోపలికి, అందువల్ల లాభైండేది. అర్థమవుతుందా? అది లాజిక్ ఇడా. కాబట్టి 15 రోజులు గాలి పీల్చుకోకుండా నువ్వు సన్నగా అయిపోతావు. మా సార్ చెప్పింది ఫాలో అయిపోనా? ఇప్పుడు మనము కారు టైర్లో 40 పాయింట్లు పెడతాం గాలి, నువ్వు 120 పెట్టుకున్నావు, ఏమవుతుంది? టైర్ అంతా ఇట్లా ఉబ్బింటుంది. టైర్ ఉబ్బే తగ్గాలంటే నువ్వు 40కి పెట్టుకోవాలా. అట్లా నువ్వు 15 రోజులు గాలి పీల్చుకోకుండా ఉంటే చిన్నగా నిదానంగా తగ్గుతావు. సర్లే బాయ్, పెద్ద డాక్టర్ మాదిరి చెప్తానవే. ట్యూబ్లో గాలి 120, 40 అని చెప్పి బలి చెప్పినావే. డాక్టర్ నేను చెప్పాలి అవన్నీ, ఊరుకోండి. ఇంతకుముందు ఎక్కడ పని చేసినావు నువ్వు? సాదా నీకు చెప్పింది ఒకటే సూత్రమే, 15 రోజులు గాలి పీల్చుకోకుండా ఉండు. కావాలంటే ఈడే అడ్మిట్ చేస్తా, 15 రోజులు ఈడే ఉండు. గాలి తీసుకోకుండా ముక్కు కన్నీ బిగించి, నోట్లో కన్నీ బిగించి పెట్టేస్తాము, సన్నగా అయిపోతావు. పోయిన తర్వాత బిల్లు కట్టించి ఇంటికి పంపిస్తాం, సరేనా? రే పేషెంట్ అడ్మిట్ చేశారా? ఫస్ట్ తీసుకో, అడ్మిషన్ తీసుకో. ఏంటి సార్ ఇది? మీరు నన్ను ఏదో తగ్గించి ఇంటికి పంపిస్తారనుకుంటే డైరెక్ట్ పాడి కట్టి పంపించేటట్టున్నారు. ఊరికే ఉండాలి కానీ, నువ్వు గాలి తీసుకొని లాభైనావు, మళ్ళీ గాలి తగ్గించుకుంటే అయిపోతుంది. అదే నేను చెప్తానా, అడ్మిట్ చేసి ఫస్ట్ ముక్కులోకి నోట్లోకి అన్ని దూది పెట్టి బాగా టైట్ చేసేసి, అర్థమవుతుందా? కిందంతా గాలి వెళ్ళిపోతే వాడు సన్నగా అవుతాడు. బతుకుంటే బస్ స్టాండ్ లో బఠానీలన్నీ అమ్ముకుంటాను, మీ దగ్గర మాత్రం రాను సార్. సార్ ఆ 300 టోకన్, 700 కూడా మీరే పెట్టుకోండి సార్. సార్ దండం సార్. ఉండు వీరా బా పారిపారు వీరగాడు, లేకపోతే నాకే బురుడి కొట్టించి 2000 ఎక్స్ట్రా నొక్కుదాం అనుకున్నాడు. వానికి 700 బొక్క. నా ప్లాన్ బాగా వర్కౌట్ అయింది సార్. నీ ప్లాన్ కాదు, నాది ఆ ప్లాన్. గాలి బిగబట్టుకుని ఉండమనేది ఏదో సలహాలో ఏదో చెవులో చెప్పినావు అనుకో, ఆ మాత్రం దానికి నీకు క్రెడిట్ ఇచ్చేస్తామా? డాక్టర్లే గొప్ప వాళ్ళు, ఎప్పటికీ గుర్తు పెట్టుకో. సర్లే, ఇంకేం పోయి 700 వచ్చింది కదా, పోయి మంచి బీరును ఒక కోడి తీసుకొని రాపో, ఎంజాయ్ చేద్దాం లైఫ్కి. సార్ పో. ఎందో సార్ అన్ని నా సలహాలన్నీ పాటించి డబ్బులన్నీ సారే దుబ్బుతాడు. రే శివా, వినపడుతుంది నువ్వు మాట్లాడేది, గొనిగేదంతా వినపడుతుంది, నోరు కంట్రోల్లో పెట్టుకో. వినపడాలని అనిండే సార్. రే తెలివైన వాడుకునేదిరా, అతి తెలివైన లక్షణము. నీ తెలివి నేను వాడుకున్నానులే, పో.